మరి సుహాస్ ని చెప్పలేదు తర్వాత నువ్వేంటి అట్ట చెప్పావు ఆయన ఇట్లా అని చెప్పి? యాక్చువల్లీ మా పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత ద ఫస్ట్ పర్సన్ ఐ టోల్డ్ వాజ్ సుహాసిని ఉంది. అప్పటికి మేము ముగ్గురు మిత్రులను పిక్చర్ షూట్ చేస్తున్నాం అనమాట. చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఇది కూడా. నేను మొన్న సుహాసినికి చెప్తే తనకే అసలు గుర్తులేదు ఈ మ్యాటర్. అదేదో సీన్ లో నేనేదో డెలివరీకి స్ట్రెచ్చర్ లో నన్ను పెట్టి హాస్పిటల్లో తన డాక్టర్ అందులో, నేను స్ట్రెచ్చర్ లో ఉంటాను డెలివరీ కోసమని రూమ్ లోపలికి షీస్ పుషింగ్ మీ అనమాట. నేను అసలు అప్పటికి మేము ఇంకా ఎవరికైనా చెప్దామా వద్దా అన్న స్టేజ్ ఇంకా రాలేదు. బట్ ఏదో సడన్ గా హాసిని నేను అమరీష్ పెళ్లి చేసుకోబోతున్నాను, స్ట్రెచ్చర్ వదిలేసింది. ఏంటి ఏంటిది నిజమేనా అని తర్వాత పక్కన కూర్చోబెట్టి నీకన్నా పిచ్చా ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు హ్యాండిల్ చేయగలవా, నువ్వు ఇంత సాఫ్ట్, నువ్వు ఇంత బుక్స్ చదువుతా ఉంటావు, అతనేమో వేరే పర్సనాలిటీ, నీకు తెలియదు అది ఇది. తర్వాత జరిగిపోయింది. ఎప్పుడో 15 సంవత్సరాల తర్వాత మా ఆయనకి చెప్పాను ఇలా అందని. సో అసలు ఇప్పటికీ ఇంటికి వస్తుంది బెంగళూరు, పట్టుకుని అడిగాడు అనమాట, ఏం తప్పు చేశానమ్మా నేను, నీకు ఏం షాక్ అయిపోయినట్టుంది. ఏమంది మరి సరదాగా అసలు తనకి అంటే ఎప్పుడు అడగలేదా తనకి అంత స్ట్రాంగ్ ఒపీనియన్ రావడానికి, నెగిటివ్ ఒపీనియన్ రావడానికి ఏంటి కారణం అని? నెగటివ్ ఒపీనియన్ అని కాదు, ఇట్ వాస్ షీ థాట్ డిఫరెంట్ నేచర్ నాట్ సూటబుల్ ఫర్ ఈచ్ అదర్ అని తన టూ సాఫ్ట్ టూ అగ్రెసివ్. అండ్ హీస్ అ వెరీ అవుట్ గోయింగ్ పర్సనాలిటీ. అగ్రెసివ్ అనే కంటే ఎక్స్ట్రోవర్ట్ అని నాకు. మేమిద్దరం యాక్చువల్లీ ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ అస్, నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారే అది. అంతే. నాకైతే ఇఫ్ యూ లీవ్ మీ అలోన్ ఒక బుక్, సాఫ్ట్ మ్యూజిక్, మెలోడీస్ మ్యూజిక్, బ్రైట్ లైట్స్ ఇష్టం ఉండదు, ఇది నా పద్ధతి. హిస్ ఇస్ టోటలీ కాంట్రాస్ట్. ఆయనకి పక్కన 15-20 మంది జనం ఉంటారు. ఆయన మ్యూజిక్ వింటే అసలు మాక్సిమం డెసిబెల్స్ అనమాట, దానికి అసలు తక్కువ. కొంచెం కూడా డిమ్ లైట్స్ ఉంటే ఆయనకు పడదు, అంత అసలు సెట్ లో ఉన్నట్టు బ్రైట్ లైట్స్ ఉండాలి. ఏసీ విషయానికి వచ్చిన డిసెంబర్ లో బెంగళూరులో కూడా ఆయనకి 2 ఏసీలు 16 degrees లో పనిచేస్తా ఉండాలి. నాకు సమ్మర్ లో కూడా ఒక ఏసీ ఉంటే ఉన్నా పర్వాలేదు నాకు, అంటే ఆ వెదర్. సో అన్ని విషయాల్లో మేము కాంట్రాస్ట్. మీరు ఎట్లా చదువుకుపోయారు ఎంతకాలం? అసలు అది ఆశ్చర్యంగా ఉంది కదా. ఇప్పుడు చాలా మంది తగాదా వచ్చేది బెడ్రూమ్ లో ఏసీ దగ్గరే, వాళ్ళు వేస్తారు, 2 వాళ్ళు వెళ్ళి ఆపేస్తారు. దానికి ఒక ట్రిక్ కనిపెట్టాను, చాలా మంది తెలుసుకుంటారు. చెప్పండి. ఏం చేస్తానంటే హీ హాస్ ద టెండెన్సీ ఇలా పడుకుంటే అలా నిద్ర, నాకు చాలా టైం పడుతుంది. సో ఆయన అలా నిద్రపోగానే లేసి ఆపేస్తాను. ఆయన తెలియదు బాగా ఫుల్ ఫాస్ట్ స్లీప్ ఉంటారు కాబట్టి. పొద్దున్న లేసి చూసి అమ్మా మళ్ళీ మీకు తెలియలేదు మీరు నిద్రపోయారంటే యువర్ కంఫర్టబుల్ అని నేను. చిన్న చిన్న ట్రిక్స్ అనమాట. ఇట్లాంటి ఏమున్నాయి కాంట్రాస్ట్లు? కాంట్రాస్ట్లు ఏంటంటే ఐ థింక్ ఇఫ్ వీ హ్యావ్ కమ్ దిస్ ఫార్, అండ్ చాలా మంది అడుగుతారు సినిమా. మా పెళ్ళైన ఫస్ట్ లో ఎవరో ఒక కన్సర్న్డ్ మనిషి ప్రెడిక్ట్ చేశారు 1 year వీళ్ళు అంతే, అంతకంటే నిలవదు ఒక మనిషి. అంటే జ్యోతిష్యుడు కాదు, స్టడీ చేసి. ఎవరు కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడరు కదా. ఇప్పుడు మా వైపు కొంచెం అబ్జెక్షన్ ఉన్నట్టే తన వైపు కూడా ఎవరైనా అనుకుని ఉండొచ్చు. అంతేలే. సో ఎవరో అలా అన్నారన్నమాట. ఆ విషయం నాకు ఎవరో చెప్పారు. సో ఐ థింక్ నాకు అది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ తీసుకున్నాను. ఐ సెడ్ ఐ విల్ ప్రూవ్ ఎవ్రీబడి రాంగ్. ఓకే, అతను అన్నది కూడా ఉపయోగపడింది, మంచిదైంది. బికాస్ ఐ మేడ్ అంటే చిన్న చిన్న విషయాల్లో మనం కూడా అప్పుడప్పుడు వీ హ్యావ్ టు మేక్ అడ్జస్ట్మెంట్స్. బట్ యాజ్ 2 cinema people married to each other, దానికి డబుల్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషలీ విమెన్, యాజ్ విమెన్ we have to put in that much more effort. ఎక్కడంటే మా కాంట్రాస్టింగ్ నేచర్స్ అక్కడ హెల్ప్ అయినాయి యాక్చువల్లీ.
వేర్ హీఈస్ చాలా ఇంపేషెంట్, నాకు అంత పేషెన్స్, నాకున్న పేషెన్స్ అసలు ప్రపంచంలో ఎవరికి ఉండదు. అవునా? ఓకే, సో అది కలిసి వస్తుంది. I deal him with a lot of patience, and he understands that. ఆ టైంలో కాకపోయినా he'll understand that. అండ్ నేను అసలు కన్ఫ్రంటేషనల్ నేచర్ కాదు. ఇఫ్ ఐ డోంట్ లైక్ సంథింగ్ ఐల్ బి సైలెంట్. నేను పెద్దగా పోట్లాడి ఆ టైప్ కాదు. ఓకే ఓకే. సో బేసిక్ గా లోపల ఎక్కడో పిరికితనం కూడా ఉంది. పిరికితనం అన్నా, నాకు ఐ హేట్ సీన్స్, okay. డ్రామాలు, సీన్లు, గొడవలు అవన్నీ ఇష్టం ఉండదు. సైలెంట్ గా వెళ్ళిపోయి పక్క తప్పుకుంటే గొడవ ఉండదు. ఎట్ ద మోస్ట్ నా కోపం మీకు ఎలా తెలుస్తుందని మాట్లాడి నేను అంతే, అంతేనా? అంతే అవాయిడ్ చేసేస్తాను అంతే. సో దెన్ దే హ్యావ్ టు రియలైజ్ అనమాట. బట్ సైలెన్స్ ఇస్ ఆల్సో వెరీ పవర్ఫుల్. చాలా అదే భయంకరమైన శిక్ష అది అనుభవించిన వాళ్ళే తెలుస్తూ ఉంటుంది. బట్ అంత క్రెడిట్ నేను తీసుకోను. హీఈస్ ఆల్సో ఎన్నిసార్లు సైలెన్స్ పాటించారు?